ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మునుపెన్నడూ చూడని ఇంధన సంక్షోభం తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని దేశాలపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది? భారత్పై దీని ప్రభావం ఎంత? ఈ కథనంలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ఐరోపా దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇప్పుడు ఇరాన్ యుద్ధం మరోసారి ఇంధన సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ద్రవ్యోల్బణం మళ్లీ రెండంకెల స్థాయికి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. ఉత్పాదక రంగంపై ఎక్కువగా ఆధారపడే జర్మనీ, ఇటలీ దేశాలకు ఇంధన ధరల పెరుగుదల శరాఘాతంగా మారాయి. జర్మనీ తన బడ్జెట్ లోటు కారణంగా పరిశ్రమలకు పెద్దగా ఆర్థిక సాయం చేసే పరిస్థితిలో లేదు. విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా గ్యాస్ పై ఆధారపడే బ్రిటన్ పరిస్థితి మరీ దారుణం. గ్యాస్ ధరలు చమురు కంటే వేగంగా పెరుగుతుండటంతో కరెంటు బిల్లులు మండిపోతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచితే నిరుద్యోగం మరింత పెరిగే ముప్పు ఉంది. ఇక జపాన్ ఏకంగా 95% ముడి చమురును మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందులో 90% హార్మోజు జలసంధి గుండానే రావాలి. దీనికి తోడు జపాన్ కరెన్సీ యెన్ విలువ పడిపోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లోని గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధం వల్ల తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాయి. హార్మోజు జలసంధి మూసుకుపోవడంతో కువైట్, ఖతార్, బహ్రెయిన్ లాంటి దేశాలు తమ చమురును, గ్యాస్ ను అంతర్జాతీయ మార్కెట్ కు ఎగుమతి చేయలేకపోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేసే ప్రవాసులు తమ స్వదేశాలకు పంపే డబ్బులు కూడా భారీగా పడిపోతున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే మన దేశం ఏకంగా 90% ముడి చమురును, సగానికి పైగా LPGని దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సగానికి పైగా హర్మోజు జలసంధి గుండానే రావాలి. ఈ సంక్షోభంతో ఆర్థికవేత్తలు భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నారు. భారత రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. గ్యాస్ ధరలు పెరిగిపోవడం, కొరత ఏర్పడటంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్న తుర్కియేకు శరణార్థుల భయం పట్టుకుంది. తన కరెన్సీని కాపాడుకోవడానికి టర్కీ సెంట్రల్ బ్యాంక్ ఏకంగా $23 బిలియన్ నిల్వలను ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న కొన్ని దేశాలకు ఈ యుద్ధం కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి బుధవారం శ్రీలంక సెలవు ప్రకటించింది. పాఠశాలలు, వర్సిటీలు మూతపడ్డాయి. జాతీయ ఫ్యూయల్ పాస్ ఉంటేనే పెట్రోల్ పోసే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ ధరలు భారీగా పెంచిన పాకిస్తాన్ స్కూళ్లకు 2 వారాల సెలవు ఇచ్చింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంధన భత్యాన్ని సగానికి తగ్గించింది. కొత్త ఏసీ ఫర్నిచర్ కొనడంపై నిషేధం విధించింది. సూయజ్ కాలువ ద్వారా వచ్చే ఆదాయం, పర్యాటక రంగం కుప్పకూలడంతో ఈజిప్టు విలవిలలాడుతోంది. కరెన్సీ విలువ 9% పడిపోవడంతో విదేశీ అప్పులు తీర్చడం ఆ దేశానికి తలకు మించిన భారంగా మారింది.